అంటే లైక్ ఒక అమాయకంగా ఉండే పాత్రల నుంచి ఇప్పుడు ఏకంగా గన్స్ పట్టేసుకొని ఒకళ్ళని కొట్టేస్తూ సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది? అది నిజంగా ఆ క్వాలిటీ నాలో ఉంది కూడా నాకు తెలీదు. ఐఎమ్ యూస్ టు గోయింగ్ టు ద జిమ్ అండ్ నాకు జిమ్ చేయడం అవన్నీ ఇష్టం. కానీ ఫైట్స్, యాక్షన్ అయితే ఐ నెవర్ ఎవర్ అస్యూమ్డ్, ఐ నెవర్ థాట్ దట్ ఐ కెన్ డూ ఇట్. సో ఫ్యామిలీ మ్యాన్లో నాకు రియలైజేషన్ వచ్చింది. అండ్ గ్రేట్ కొరియోగ్రఫర్స్తో పనిచేయడం నాకు అవకాశం వచ్చింది, యాక్షన్ కొరియోగ్రఫర్స్. సో నేను వాళ్ళని బాగా మిమిక్ చేశాను అండ్ వాళ్ళ స్టైల్ని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని అండ్ సమ్హౌ జనాలకి అది నచ్చింది అండ్ ఎక్సెప్ట్ చేశారు. నేను చూడ్డానికి యాక్షన్ హీరోలా లేను, కానీ సంథింగ్ అబౌట్ ఇట్ క్లిక్డ్ విత్ ది ఆడియన్స్ అండ్ సంథింగ్ అబౌట్ ఇట్ క్లిక్డ్ విత్ మీ. నాకు ఇష్టం అనిపించింది. డాన్స్ కంటే నాకు యాక్షనే చాలా ఇష్టం. సో అదే ఇప్పుడు సాయి పల్లవి గారు చేయట్లేదు, నేను చేస్తున్నాను తెలిసిన తర్వాత ఐ థింక్ వాళ్ళు దే కంప్లీట్లీ చేంజ్డ్ ద స్క్రిప్ట్ అరౌండ్ వాట్ ఐ క్యాన్ డూ అండ్ ఐ కాంట్ డూ. ఓకే, అంటే బేబీతో ఇలా ఫైట్లు చేయించాలని అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? అదే కొత్త కదా, మళ్ళీ చేస్తే అదే మళ్ళీ అది తీశారు అని మీరే రాస్తారు రివ్యూ. కొత్తగా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు అది యాక్షన్, ఆమెకు డాన్స్ చేయించడం అంటే తలప్రాణం తొక్కొచ్చి చేయనని కూర్చున్నారు. అసలు ఇంకా నేను గట్టిగా మారం చేసి లేదు చెయ్యాల్సిందే అని చెప్తే అప్పుడు ఏడుస్తూ లిటరల్గా ట్యూషన్కి వెళ్తారు చూడు పిల్లలు, అలా బొంగమూత వేసుకుని వచ్చారు డాన్స్ చేయడానికి. యాక్షన్ అంటే ఆల్వేస్ రెడీ. సో షీఈ్ నౌ యాక్షన్ ఇస్ హర్ కిక్ నౌ. సో అండ్ తను చేస్తే ఎంత బాగా కన్విన్సింగ్గా ఉంటుంది, ప్లస్ చీరలో చాలా కొత్తగా ఉంది చూస్తుంటే. ఎగ్జాక్ట్. సో ఐ థింక్ దట్ వాజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్.